నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కడప జిల్లా, కడప కంచుకోట జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు మొన్న ఎలక్షన్లో కొద్దిగా ఇబ్బంది అయింది. మరి ఇంకా సొంత ఇలాక అయితే పులివెందుల గురించి వేరే పెద్దగా పరిచయం అవసరం లేని ప్రాంతం. పులివెందుల్లో ఎన్ని జరుగుతుంటాయో రాజారెడ్డి గారి దగ్గర నుంచి చాలా చరిత్రలు చెప్తుంటారు. సరే, మొన్న వివేకానంద గారి దగ్గర నుంచి ఇంకా దేశవ్యాప్తంగా కూడా పులివెందుల పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు ఆ పులివెందుల్లో ఏదో పెద్ద ఎలక్షన్ జరిగిపోతున్నట్టు, కొంపలు మునిగిపోతున్నట్టు జరుగుతున్న హడావిడి. కట్ చేస్తే జెడ్పీటీసీ ఎన్నికలు. దానివల్ల ఏదో వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా సరే, చిన్న ఎలక్షన్. సరే, గ్రామీణ ప్రాంతాల్లో వాటిని కూడా మనం గౌరవించాలి కాబట్టి ఏదైనా ఎలక్షన్ చిన్న పెద్దదాన్ని నా ఉద్దేశం కాదు. దీని గురించి ఇంత సీన్లు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని. ఎందుకు ఈ సీన్లు అంటున్నానంటే, ఓటుకి 20,000 అట. అసలు ఎక్కడన్నా నమ్మశక్యంగా ఉందా? ఎప్పుడన్నా విన్నామా ఓటుకి 20,000 ఇవ్వడం అన్నది? అందులోని బై ఎలక్షన్. మరి ఎలా రాజుకుంటుందో, ఏమవుతుందో అన్నది చాలా ఉత్కంఠగా ఉంది. కోట్లలో బెట్టింగ్. సరే, ఇది ఒక పక్కన ఉండేయండి. బెట్టింగ్ అనేసరికల్లా మనం భీమవరం గుర్తుకొస్తుంటుంది. సంక్రాంతి, కోడి పందాలు, ఈ హడావుడు ఎక్కువ ఉంటుంటుంది. విపరీతంగా బెట్టింగ్లు జరుగుతుంటాయి. అలాగే క్రికెట్ బెట్టింగ్లు అనేసరికి మనం రెగ్యులర్గా వినేది. ఆ రెండింటిని మించిపోయిందట పులివెందులు జెడ్పీటీసీ ఎన్నికలండి. నేను ఎందుకు ఇంత ట్రస్ట్ చేసి మరీ చెప్తున్నానంటే, ఇది ఏదో ఒక సీఎం స్థానానికో పిఎం స్థానానికో ఇలా ఉంటే ఓకే, ఫైట్ చేశారు, ఎంతన్నా ఖర్చు పెడుతున్నారు అన్నది. జెడ్పీటీసీ దానికి కోట్లలో పందాలట. ఇక నేతల హోరాహోరీ ప్రచారం, హై టెన్షన్, మినిట్ టు మినిట్ హై టెన్షన్. అక్కడ చూడండి ఎలా ఉందో, చాలా ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉన్నది, కానీ నివురుగప్పని నిప్పులో ఉన్నది. ఈ రాత్రి ఏదన్నా జరగవచ్చట, రేపు ఉదయం ఏదన్నా జరగవచ్చట, పోలింగ్ అయ్యే లోపల ఏదన్నా జరగవచ్చట. ఇది భయం. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించున్నారు. ఇక ఓటుకి 20,000 ప్రచారం, ఇంటింటికి వెళ్ళి డబ్బులు పంచుతున్నారట. డబ్బులు ఇచ్చి వాటర్ స్లిప్పులను వెనక్కి తీసుకుంటున్నారని జరుగుతున్న ప్రచారం. వాటర్ స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారా? ఇక కడపలో ఈ హై టెన్షను, వార్ వన్ సైడ్ అంటూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరొక వైపు ఈ వాటర్ స్లిప్పుల అంశంపై ఎంపీ అవినాష్ రెడ్డి గారు, పేరి నాని గారు వాళ్ళ స్టైల్లో వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం ఇలాగ రగులుతుంటే మరొక అంశం రగులుతుంది. అది ఆడదాం ఆంధ్ర. ఆడదాం ఆంధ్రాలో ఇదిగో రోజా గారిని అరెస్ట్ చేస్తారు, అదిగో రోజా గారిని అరెస్ట్ చేస్తారు. మరి కాసేపట్లో అరెస్ట్. చెన్నై పారిపోయిన రోజా, విదేశాలకి తరలిపోయిన రోజా, మన తమిళ చాలా చూసాం. కానీ నేనేమీ అరెస్ట్ అవ్వలేదు, ఏం జరగలేదు. కానీ ఇప్పుడు అసలు సీన్ మొదలైంది. మొత్తం బిగించారట విజిలెన్స్ వాళ్ళు. ఆడదాం ఆంధ్రాలో వాళ్ళు చెప్పిన లెక్కలేదో 110 అని అంటారు, 125 అంటారు. 25 కోట్లు 40 నుంచి 50 కోట్లు పక్కదారి పెట్టించారట. అది ఎవరికి? ఐపాక్ టీంకి వెళ్ళింది అని జరుగుతున్న ప్రచారం నేను చెప్తున్నాను. ఐపాక్ టీంకి వెళ్ళిందట. మరి ఐపాక్ టీం దగ్గర నుంచి ఎలక్షన్ ముందు జరిగింది కాబట్టి అది ఎవరెవరికి వెళ్ళిందో, లేకపోతే వాళ్ళు ఏమైనా ప్యాకేజ్ తీసుకున్నారు అంటే విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నాయని వస్తున్న వార్తలు మాత్రమే. అది రేపు తెలుస్తుంది ఖచ్చితంగా. సో రోజా గారిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవ్వరూ ఇంకా ఆపలేరు, అడ్డుకోలేరు. వాళ్ళకి డేట్ ఫిక్స్ చేశారు, టైం ఫిక్స్ చేశారని. మరొకటి, వాళ్ళే కాకుండా ఇందులో కొత్త పేరు వినిపిస్తున్నది ఆసక్తికరంగా. రోజా గారి సోదరుడట. రోజా గారి సోదరుడి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందని. అసలు ఐపాక్ ఏంటి, రోజా గారి సోదరుడు ఏంటి? సరే ఓకే, అతను శాప్ చైర్మన్ కాబట్టి ఆయన భాగస్వామి అయి ఉండొచ్చు. చూడండి ఎంత చక్కగా ఆడుకున్నారు. ఆవిడకి క్రికెట్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి, రోజమ్మ ఇదిగో ఈ బ్యాట్ ఇలా పట్టుకో, అలా కొట్టు, అలా ఉతుకు ఆరేయి అని చెప్పి ఆయన చక్కగా చెప్పారు. అంగరంగ వైభవంగా జరిగింది. చాలా సంతోషించారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కదండి ఇవి. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆటలను ప్రోత్సహించాలి, చాలా మంచిది. కానీ కట్ చేస్తే అది కూడా ఒక అవినీతిమయమైపోయిందని. సాదా సీదా కిట్లు కొన్నారని, 1000 రూపాయలది 50 రూపాయలకి 100 రూపాయలకి కొన్నారు, అది మూలన పడేశారు అప్పుడే అని. సో ఆ గిఫ్ట్లు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారని. మరి విజిలెన్స్ మొత్తం చిట్టా అంతా రెడీ చేసిందట. ఇది చూడండి, ప్రతి ఫ్రేమ్లోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మంచి కార్యక్రమం అండి. కార్యక్రమం అది చెడ్డదారి పడితే ఎవరో ఏం చేయలేరు, కానీ కార్యక్రమం మాత్రం మంచి కార్యక్రమం.
గిరిజన ప్రాంతాలను అవనియండి, లేకపోతే గ్రామీణ ప్రాంతాలను అవనియండి, వీళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలండి. ఎక్కడో మారుమూల ప్రాంతాలు ఉన్నవాళ్ళు, ఎంతో టాలెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు మరుగున పడిపోతున్నారు. జాతి రత్నాలు అవి, మట్టిలో మాణిక్యాలు అవి. ఆ మాణిక్యాలను వెలికి తీసే కార్యక్రమం అనుకున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఐపాక్ ఇచ్చిన డైరెక్షన్ అటు ఇది. ఎన్నికల ముందు యువతనంతా కూడా మనం డైవర్ట్ చేస్తే ఆ యువత వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు మోటివేట్ చేస్తారు. వాళ్ళందరూ ఓట్లు మనకు వచ్చేస్తాయి. పోతే పోయింది, 150 కోట్లు మనం బడ్జెట్ పెట్టుకుందాం, 110, 120 కోట్లు పెట్టుకుందాం, అందులో 40-50 ఎలాగైనా మళ్ళీ మనకే వచ్చేస్తుంది. ఇదన్నీ ఐపాక్ ఇచ్చారు. విజిలెన్స్ వాళ్ళు చెప్పింది. ఇది విజిలెన్స్ వరకు ఆగుతుందా, సిబిఐ వరకు వెళ్తుందా? రోజా గారి అరెస్ట్ మరి ఖాయం అయిపోయిందా? బైరెడ్డికి కూడా అదే పరిస్థితి. చర్చిద్దాం ఈనాటి ప్రైమ్ డిబేట్లో. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు మంచా మల్లేశ్వర్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బండారు వంశీకృష్ణ, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో రాయపాటి అరుణ, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే వెంకటేష్ సింగళూరి, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా వంశీ. గుడ్ ఈవినింగ్ వర్మ గారు. గుడ్ ఈవినింగ్ వంశీ. మీరు ఎక్కడన్నా సిగ్నల్లో ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే డిబేట్ డిస్టర్బ్ అవుతుంది ఒకవేళ సిగ్నల్ కట్ అయితే. సరే, ఓకే. ఏంటి అంత ప్రెస్టేషన్గా తీసుకున్నారా? ప్రెస్టేషన్లో ఉన్నారా, ప్రెస్టేజ్గా తీసుకున్నారా పులివెందుల్ని? సార్ మేము మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాం, ఏ ఎన్నికైనా మేము ప్రెస్టీజియస్ గానే తీసుకుంటాం. అది చీఫ్ మినిస్టర్ గారి ఎన్నిక కావచ్చు, ఆఖరికి పులివెందుల జడ్పీటీసీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము ఏదైనా కానీ మేము ప్రెస్టీజియస్ గానే తీసుకుంటాం. రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కుతోటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఓట్లు కూడా అడుగుతాం. మేము చేసే మంచితోటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఓట్లు కూడా మాకు పడతాయని మేము ఆశిస్తా ఉన్నాం. సో ఎవ్రీథింగ్ ఏదైనా కానీ ప్రెస్టీజియస్ గానే తీసుకుంటాము వర్మ గారు. కాదండి, తీసుకోవచ్చు. ప్రెస్టేజ్ ప్రతి ఎన్నికలను అలాగే తీసుకోవాలండి, ఏది కూడా వదలమని ఎవరు చెప్పట్లేదు. కానీ ఏంటి 20,000 ఏంటండి ఓటుకి? జడ్పీటీసీకి అసలు ఎవరిస్తున్నారు? ఏంటి ప్రచారాలు? నెక్స్ట్ కోట్లు బెట్టింగ్ లట వాళ్ళు ఇస్తున్నారేమో సార్, సంపాదించేశారు కదా, సంపాదించేస్తున్నారు కదా సార్, వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారేమో. ఎవరు? పేరు నాని గారు, అవినాష్ రెడ్డి గారే అంటున్నారు. ఏమని సార్ మేము ఇస్తున్నామనా? 20,000 ఇస్తున్నారు ఓటుకి, 10 నుంచి 20,000 ఇస్తున్నారని. పేరు నాని గారు, అవినాష్ రెడ్డి గారు అనే మాటలు కూడా నమ్ముతారా సార్ జనాలు? అదేంటండి వాళ్ళు? ఏంటి సార్ 20,000 అంటే ఏంటి సార్ ఈ రోజుల్లో మాటల? 20,000 ఇచ్చేస్తున్నారు, ఇంక ఓటుకి 20,000 ఇచ్చేస్తున్నారు అంటే నిజంగానే ఇస్తున్నారేమో అనుకుని మరి పులివెందుల ప్రజలు కూడా మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆలోచిస్తారు. ఏదైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళు సంపాదించిన డబ్బులు ఏమన్నా ఉంటే వాళ్ళు ఏమన్నా ఇస్తా ఉన్నారేమో. మేమైతే అంత డబ్బు ఇచ్చే ఇది లేదు, మాకంత అవసరం కూడా లేదు సార్. ఎందుకంటే ఈరోజు ప్రజలు క్లియర్గా ఉన్నారు. పులివెందుల్లో ఐ రిపీట్, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఓట్లు కూడా మాకు పట్టానికి రెడీగా ఉన్నాయి. సో ఎందుకు సార్ ఇంకా డబ్బులు 20,000 అని పేరు నాని గారు, ఈ అవినాష్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తారు, 20,000 ఇస్తారు అంత ఇస్తారని. అవన్నీ ఎట్లా సార్? దానికి ఉంటే ఆథెంటిసిటీ ఏంటి సార్? 20,000 ఇస్తున్నారు, అవన్నీ ఆథెంటిసిటీ ఏంటి సార్? ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఓటమికి సాకులు చెప్పాలి సార్. ఇప్పుడు రేపు రాబోయే ఓటమికి సాకులు చెప్పాలి. వాళ్ళు 20,000 ఇచ్చారు అందుకే వాళ్ళు గెలిచారని చెప్పేసి సాకు ముందుగానే చెప్తా ఉన్నారు. ఈయన నిన్న అవినాష్ రెడ్డి గారు అనుకుంటా ప్రెస్ ముందుకు వచ్చేసి పోలింగ్ బూతులు మార్చేశారు అది ఇదని చెప్పి వాపోతా ఉన్నాడు. మాకేంటి సార్ సంబంధం అక్కడ? స్లిప్పులు మార్చేశారట, ఎవరిని రానివ్వట్లేదట, ఒక ఊరు ఇంకో ఊర్లో. ఓటమికి సాకులు సార్, ఓటమికి సాకులు చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి చెప్తా ఉన్నారు. ఆ సాకులన్నీ చెప్తే 20,000 ఇచ్చేస్తున్నారు ఓటుకి, స్లిప్పులు మార్చేశారు, పోలింగ్ బూతులు మార్చేశారు, ఏ ఒక సాకులు చెప్పాలి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటని బద్దలు చేయబోతున్నారా? ఆయన ఇలాకాలో అడుగు పెడుతున్నారా? కంచుకోటని సార్ 2023 మార్చి 23 తారీఖే బద్దలు కొట్టాం సార్. అక్కడ మేము ఎమ్మెల్సీ గెలిచాం సార్, పేపర్ బ్యాలెట్ ద్వారా గెలిచాం సార్. ఇంకెప్పుడు కొట్టేదే ఉంది సార్? 2023 మార్చి 23 బద్దలు కొట్టామని చెప్పుకుంటాం సార్. ఎవరు చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోటని? ఏం లేదు సార్, అది 2023లోనే కొట్టాం సార్. కాదు వంశీ, పులివెందుల్లో లేదు కదా మీ పాగా? పులివెందుల్లో కూడా సార్ అప్పుడు ఎన్నిక పులివెందుల్లో కూడా జరిగింది. పులివెందుల్లో కూడా మాకు మెజారిటీ వచ్చింది. ఏమొచ్చింది మెజారిటీ? ఆయన గెలిస్తే మీకు మెజారిటీ కాదు కదా సార్. మేము అనేది ఇది కాదు సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్ సార్, రామ్ గోపాల్ రెడ్డి గారికి సార్ పులివెందుల్లో కూడా మాకు మెజారిటీ వచ్చింది సార్. సో ఇప్పుడు బాగా వేసేది ఏంటి సార్? సార్ రాజ్యాంగం మాకు ఇచ్చిన సార్ హక్కు సార్, అది పులివెందులు కావచ్చు ఎక్కడైనా కావచ్చు. మేము చెప్తా ఉన్నాం కదా, పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఓట్లు కూడా మేము అడుగుతాం, మాకు పడతాయి ఆ ఓట్లు.
పులివెందుల కంచుకోట ఇవన్నీ కాదు సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా పడతాయా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా మాకు పడతాయి సార్ ఓట్లు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? అవును సార్, ఇప్పుడు మనం చూసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో మరి పరిస్థితులు చెప్తే మరి సోదరి నాగమల్లేశ్వర గారికి మళ్ళీ కోపం వస్తుంది. సో పద్దాక మేము తల్లి చెల్లి అంటా ఉన్నాం అని చెప్పేసి మళ్ళీ ఆవిడకి కోపం వస్తుంది. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఆయన ఓట్లు వేయలేని పరిస్థితి కదా సార్. సో ఆ ఓట్లు కూడా మాకు పడతాయనే చెప్తా ఉన్నాం. సో రేపు జడ్పీటీసీ కొడుతున్నారు మీరు? ఖచ్చితంగా కొడుతున్నాం. కొట్టకపోతే? ఖచ్చితంగా కొడుతున్నాం సార్. ఆ కొట్టకపోతే అనే క్వశ్చన్ లేదు. ఒకవేళ కొట్టకపోతే కొడతాం సార్. సరే డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. మల్లేశ్వర్ గారు సార్ ఏంటండి జడ్పీటీసీ ఏంటి 20,000 ఇస్తున్నారా ఓటుకి? మీరు ఇస్తున్నారని వాళ్ళు అంటారు, వాళ్ళు ఇస్తున్నారు నీళ్ళు అంటారు. నిజంగా పాపం సార్ వాళ్ళు ఇవ్వచ్చేమో సార్. మరి వాళ్ళకి మరి 15 నెలలు దోచుకుందంతా పెట్టాలి అనుకుంటే 20,000 వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఏముంది అందులో ఆశ్చర్యపోయేది ఏముంది? ఏం లేదు కదా. వాళ్ళ జెడ్పీటీసీ ఎలక్షన్ ఆఫ్టర్ ఆల్ అని మనమే మాట్లాడుతున్నాం. మళ్ళీ జెడ్పీటీసీ ఎలక్షన్ కి అంత ప్రియారిటీ కావాలని వీళ్ళు తెచ్చుకుందే అది. ఇవాళ ఓటుకు నోటు కేసులో ఎవరున్నారు, దొంగలు ఎవరు, ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరు, అలాంటి పనులకి ప్రభుత్వులు ఎవరు అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో అందరికీ తెలుసు సార్. ఈ నుంచి పాపం శిష్యుడికి 1 కోటి రూపాయలు బ్యాగ్ ఇచ్చి పంపడం, లేకపోతే ఆడియో టైప్లన్నీ బయటికి రావడం, లేకపోతే అదే కేసు మీద అక్కడ ఉన్నటువంటి పాపం శిష్యుడు జైలుకి వెళ్ళడం, ఇవన్నీ వాళ్ళకి అలవాటు, మనకు కాదు అలవాటు. ఎందుకంటే అందులో వాళ్ళు చాలా ప్రబుద్ధులు. ఇవాళ ఎలా ఉందంటే ఓటుకి నోటుకనంటే డబ్బులు పంచే ప్రసక్తి ఎక్కడుంది సార్? వాళ్ళు అసలు ప్రజలకి ఓట్లేసేటువంటి స్థాయి ఎక్కడిస్తున్నారు వీళ్ళు? ఎందుకనంటే వీళ్ళు హై డెవలప్డ్ అయినటువంటి ఏకంగా ఈవీఎంలే. ఎందుకంటే ఓట్లు మనకి జనాలు వేస్తారో లేదో తెలియదు, ఈవీఎంలను కూడా కొనేసుకుందాం అనే స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు. అంత అప్డేట్ అయ్యారు. ఇప్పుడంటే అక్కడ ఈవీఎం కాదు ఓట్లు అంటే ఓట్లు వేసేటువంటి స్థాయి కాబట్టి ఇప్పుడు యాడ మనకు ఓట్లు పడవు అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచిగా చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద జరిగినటువంటి ఘటనలు గాని, ఆయన అనుచరుని తలబద్ద కొట్టినటువంటి ఘటనలను గాని మీవన్నీ ఎవరికి కనిపించట్లేదు అంటారా సార్? ఆఫ్టర్ ఆల్ పులివెందుల్లోనే కదా ఎలక్షన్, అది కూడా జెడ్పీటీసీ ఎలక్షన్ కదా. ఎందుకు మీకు అంత ఆరాటం? ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ బూతులు మార్చారని మేము ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళాం. నాకు తెలిసి ఈ సాయంత్రానికి ఎప్పటికో రావాలా ఆ హియరింగ్ వెళ్ళింది కూడా. మీరు మార్చకుండానే మార్చామని మేమెందుకు చెప్తాము? ఎప్పుడూ లేని విధంగా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు అసలు పోలింగ్ బూతులు మార్చాల్సినటువంటి అవసరం ఏముంది? వెళ్ళిపోయి డబ్బులు పంచుకొని స్లిప్పులు పట్టుకెళ్ళిపోతున్నారంట. మరి స్లిప్పులు పట్టుకెళ్ళిపోతే ప్రజలు ఎట్లా ఎట్లేస్తారు? ఇప్పటికే పోలింగ్ బూతులు అర్థంగా ఎట్లా పడితే అట్లా మార్చేసుకున్నారు. మీకు అంత భయం కాబట్టి ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ ఎలక్టర్లకి ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ పరిగెడుతున్నారు. ఎందుకు మీకు అంత భయం? వేస్తారు కదా జనాలు, మీకు వేస్తారు కదా, ఓట్లు వేస్తే తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎంత క్లారిటీగా మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఓట్లు కూడా పడుతున్నాయంటే ఏ రేంజ్ లో మరి రిగ్గింగ్లు పెట్టారో, వాళ్ళ ఇంట్లో పేర్లతో కూడా ఓట్లు ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి. అందుకని అంత ఎంత ఏమంటారు స్ట్రాంగ్ గా వాళ్ళ ఇంట్లో ఓట్లు కూడా మాకు పడుతున్నాయి అని చెప్పేస్తున్నారు ముందే ఇన్ఫర్మేషన్. ఎట్లా పడతాయి వాళ్ళ ఇంట్లో ఓట్లు? ఏ విధంగా పడతాయి? మీరు నిలబడితే మీ ఇంట్లో కూడా ఓట్లేరా? మీకు ముందే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే వాళ్ళ ఇంట్లో పేర్ల మీద కూడా రాసి పెట్టేశారనమాట. అది చాలా చాలా క్లియర్ గా ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళ ఇంట్లో ఓట్లు మాకే పడుతున్నాయి అని చెప్తుంటే. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ చేయాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా చేసుకోండి, జనాలు ఓట్లేస్తే తీసుకోండి. అందులో ఏముంది సార్? జెడ్పీటీసీ కదా, ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ ఎలక్షన్సే కదా. మీరు భయపడిపోయి మీరు గంగోలు ఎత్తుకొని మీరందరూ పరిగెడుతున్నారు ఆడికి పులివెందులకి. అక్కడ ఉన్నటువంటి డిఏజీలు కూడా ఏమంటారు? తలలు లెగిసిపోతాయి. కాదండి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు మల్లేశ్వర్ గారు, మల్లేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఓట్లు కూడా వాళ్ళ వైపే చూస్తున్నాయట. ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు చాలా కాన్ఫిడెంట్ గా. అదే అంటున్నాను సార్, ఆ పేర్లతో కూడా రిగ్గింగ్ స్టార్ట్ చేసి ఉంటారు వీళ్ళు ఈ పాటికే. చాలా ఫుల్ ప్లానెడ్ గా ఎప్పుడైతే పోలింగ్ బూతులు మార్చారో అప్పుడే వీళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అందులో 1% కూడా డౌట్ లేదు. సో అయితే మీరు ఓడిపోతున్నారా? కాదండి మీరు ఓడిపోతున్నారా పులివెందుల్లో జడ్పీటీసీ? కాదండి మల్లేశ్వర్ గారు, ఓకే కాదండి ఓకే అక్కడ ఏం జరిగింది అన్నది ఓకే తర్వాత తెలుస్తుందేమో, ఇప్పుడైతే మనం కన్ఫర్మ్ చేయాలి. అయితే మీరు ఓడిపోతున్నారా? అది వాళ్ళ ఫీలింగ్ సార్.
వాళ్ళ ఫీలింగ్ చెప్తా నేను. మేమెందుకు ఓడిపోతాం సార్? మీరే ఇప్పుడు చెప్పారు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి అడ్డానని. గత కొన్ని సంవత్సరాలుగా ఆ అడ్డాలో మేము ఎప్పుడో ఎమ్మెల్సీ తోటి అది బద్దలు కొట్టామంటున్నారు కదా. ఎందుకు వేల పోలీసులు పంపించుకుంటున్నారంటే మీకు భయం. ఓడిపోతే ముఖం మీద మళ్ళీ అందరు పులివెందుల జడ్పీటీసీ కూడా గెలవలేకపోయారా ఇన్ని సీట్లు తెచ్చుకొని అని అంటారని మీరు భయపడుతున్నారు. మాకెందుకు భయం? మేమెందుకు భయపడాలి? అంత అవసరం ఏముంది? ఏంటి వంశీ అవసరం ఏముంది సార్? వైనాట్ 175 అన్నటువంటి వారు ఈ రోజు ఆఫ్టర్ ఆల్ పులివెందుల డెప్యూటీస్ అని మేము అంటా ఉంటే మరి ఆ పులివెందులకు పాపం వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నారు, రాస్తారోకోలు చేస్తా ఉన్నారు, అన్ని చేస్తా ఉన్నారు. వైనాట్ 175 సరే క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను మల్లేశ్వర్ గారు. మల్లేశ్వర్ గారు నేను ఇస్తాను క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను. ఎందుకంటే అర్థం కాదు, జూమ్ లో ఉన్నారు కదా ఇద్దరు, ఆయన సమాధానం వినప్పుడు క్రాస్ టాక్ బాగా పనికొచ్చుద్దమ్మా. నేను చెప్పేది వినండి. వైనాట్ 175 అన్నవారు ఈ రోజు పులివెందులకు సాకులు చెప్తా ఉంటే దాన్ని భయం అంటారు వర్మ గారు, దాన్ని అంటారు భయం అని. మీకు గుర్తుందా? వైనాట్ 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో సహా కుప్పం కూడా కొడుతున్నాం, అన్ని కొట్టేస్తున్నాం, మంగళగిరి కూడా కొట్టేస్తున్నాం అని చెప్పి అన్నవారు ఈ రోజు పులివెందుల్లో ఒక జడ్పీటీసీకి 20,000 డబ్బులు అని చెప్పేసి లేనిపోయిన మాటలు చెప్పటం, స్లిప్పులు మార్చారని చెప్పేసి ఒక మాట చెప్పటం, పోలింగ్ బూతులు మార్చారని ఒక మాట చెప్పటం, రిగ్గింగ్ చేశారని మాట చెప్పటం, ఎలక్షన్కు ఒక రోజు ముందే వీళ్ళందరూ కూడా సాకులు చెప్పటం అనమాట. ఓటమికి సాకులు చెప్పటాన్ని భయం అంటారు. దాన్ని పరిచయం చేసింది కూటమి పార్టీ. ఆ భయం అలాగే ఉంటుంది. 2024 పులివెందుల 2023లో పులివెందులు కొట్టాం, 2025 పులివెందుల జడ్పీటీసీ కొడుతున్నాం, 2029 పులివెందుల శాసనసభ కూడా కొడతామని చెప్పి నాగమల్లేశ్వరి గారికి చెప్తా ఉన్నాం. ఇవాళ పాపం అధికార ప్రతినిధి గారు జ్యోతిష్యం చెప్తున్నారు. కాదు అన్న, జ్యోతిష్యాలు వద్దులే అన్న. మన 3 ఏకమయ్యారో అప్పుడు మీకు భయం స్టార్ట్ అయ్యే 3 పార్టీలు భయం అదేనమ్మా, అర్థమవుతా ఉంది. రోజుకు ఒక మాజీ మంత్రి వచ్చేసి మీరు అది చేశారు సాకులు చెప్పొద్దమ్మా. నాగమల్లేశ్వరి గారు మీరు చెప్పే సాకేదో వెతుక్కోండి. మంత్రులందరూ తలా చెప్పారు. రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఓట్లన్నీ, తర్వాత కుప్పంలో పోలైన ఓట్లన్నీ, రిజల్ట్ ఈవీఎంల గురించి మాట్లాడుకుని చాలా దూరం వెళ్ళింది నాగమల్లేశ్వరి గారు. ఈవీఎంలు మీరు ఎందుకు ఓడిపోయారు చెప్పండి. మల్లేశ్వరి గారు కాదండి, వినండి ఇప్పుడు ఆవిడ ఈవీఎం మల్లేశ్వరి గారు, వంశీ ఒక్క నిమిషం. మల్లేశ్వరి గారు రాహుల్ గాంధీ గారికి మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. సరే ఓకే మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం. మల్లేశ్వరి గారు వినాలండి. వంశీ ఒక్క నిమిషం. మల్లేశ్వరి గారు వినాలి. ఇప్పుడు క్రాస్ టాక్ చేయడం వల్ల ఆయన వెహికల్లో ఉన్నారు, మీరు జూమ్లో ఉన్నారు, ఆయన జూమ్లో ఉన్నారు, ఇద్దరు మాట్లాడుతుంటే నాకే రీచ్ అవ్వట్లేదు. ఎందుకు అది ఆ డిబేట్ చేసుకోవడం ఎందుకు? నేను ఇస్తున్నాను కదా అవకాశం. మీరు ఎంతసేపు వస్తే అంతసేపు నేను అవకాశం ఇస్తాను. రాయపాటి అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. అరుణ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అన్న. ఏంటి 20,000 ఓటుకి 10,000 నుంచి 20,000 అంటున్నారు పులివెందులు? అసలు ఏం జరుగుతుంది? ఎటు వెళ్తుంది? జడ్పీటీసీ ఎన్నికలకి ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అది పేరు నాని గారే చెప్తున్నారు. అంటే 20,000 ఇచ్చింది ఎవరు సార్? ఎవరని అదే అర్థం కావట్లేదు. వాళ్ళని మీరు అంటున్నారు, మీరని వాళ్ళు అంటున్నారు. సరే మీకేమన్నా ఆధారాలు దొరికితే దయచేసి ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా సరే వెళ్ళి కంప్లైంట్ చేయండి సార్. ఎందుకంటే డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం నేరం అని ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం. పాటించలేదని తర్వాత విషయం కానీ వాళ్ళు పర్టికులర్ గా అమౌంట్ భారీ బడ్జెట్ కి వెళ్ళింది కాబట్టి కంప్లైంట్ చేస్తే ఓడిపోయిన అభ్యర్థులను కనీసం రేపొద్దున అప్పులతో ఆత్మహత్యలు చేసుకోకుండా సేవ్ అవుతారు. కాబట్టి దయచేసి మీ దృష్టిలో ఏమైనా ఉంటే మీ మీడియా కెమెరాకి ఏమైనా దొరికితే కంప్లైంట్ చేయండి వెళ్ళి, ఎవరు పంచినా సరే. క్లియర్ ఇది మా వెర్షన్ అయితే ఇదండి క్లియర్ గా. దొరికిలాగా ఎవరైనా పంచుతారండి? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? దొరికిలా ఖర్చు పెట్టరు కదా. 20,000 ఓటుకి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే మొదటిది అక్కడ కాంపిటీషన్ ఏ స్థాయిలో ఉంది. అదే అంటున్నాను, ఎందుకు అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నారని. సార్ అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నారు ఒక జడ్పీటీసీకి? ఒక జడ్పీ
సీరియస్ ఏం కాదు సార్, మాకు స్టేట్ అంతా సీరియస్. కింది స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మేము ప్రతిదీ సీరియస్ గానే తీసుకున్నాం. ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి పదవి కూడా అది కూటమి ఆధ్వర్యంలో ఉండాలి, పని చేయాలి అని చెప్పేసి భావిస్తున్నాము. పులివెందుల నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరగడం మాకు ఇష్టం లేదు. అక్కడ కూడా మా పార్టీ యొక్క ప్రాతినిధ్యం ఉండాలి, వాళ్ళకి మా ద్వారా మంచి జరగాలని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాం. కాబట్టి 100% పులివెందుల్లో మేము గెలవాలని కోరుకుంటాం తప్పనిసరిగా. కానీ అదే తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అందుకే ఇప్పటి వరకు అక్కడికి వచ్చి కనీసం అతని సొంత ఇలాకాల ప్రచారానికి కూడా ఆయన రాలేదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, నేను పట్టించుకోవట్లేదు, ఇప్పుడు నేను వెళ్తే నేను చేసినటువంటి తప్పుల్లో లేదంటే ఎమ్మెల్యేగా నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలను క్వశ్చన్ చేస్తారని ఉద్దేశంతో అతను ఆ జడ్పీటీసీ కోసం ఎంపీటీసీ కోసం సపోర్ట్ గా వెళ్ళట్లేదు. అతను క్లియర్లీ ఇక్కడ అతను బాధ్యత రాహిత్యం ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యత రాహిత్యం కనిపిస్తోంది అక్కడ. అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా అతని యొక్క బాధ్యత రాహిత్యం క్లియర్ గా కనిపిస్తోంది అక్కడ. అసెంబ్లీకి రాడు, నియోజకవర్గంలోకి వెళ్ళడు. అతను ఎక్కడ పరిమితం అవుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని క్లియర్ గా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతను ప్రజల్లోకి రావాలంటే అయితే ఎవరో ఒకరు జైలుకు పోవాలి, లేదంటే ఎవరో ఒకరు చనిపోవాలి. ఈ 2 కారణాలతో అతను వస్తాడు బయటికి. అంటే పులివెందుల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు అక్కడ అడుగు పెట్టలేరు అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్. ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఏదో అడవడి చేస్తుంటారు తప్పించి మా జోలికి ఎవరు కూడా రాలేరు అని. అంటే అది మనుషులుండే ఏరియా కదా సార్, ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం పులివెందుల్లో ఉండదా? సహజంగా దేశంలో ఎవరైనా ఎక్కడైనా అడుగు పెట్టచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే సిచ్యువేషన్ ఉంటది. బట్ పులివెందులు అడుగు పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. పులివెందులు ఎవరు మమ్మల్ని కాదని అడుగు పెట్టలేరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారని మీ ద్వారా మీరు చెప్తున్నారంటే అక్కడ మనుషులు ఉండట్లేదేమో బహుశా. అందుకే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన ఇప్పటి వరకు దాని గురించి ఎవరు ఏం తేల్చలేదేమో బహుశా. అందుకే ఇప్పటి వరకు అక్కడ దళితులు ఎవరు కూడా వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు స్వచ్ఛందంగా వినియోగించుకోలేరు. ఎస్టీలో ఒక లారీకి, ఎస్సీలో ఒక లారీకి, బీసీలో ఒక లారీకి ఎక్కించేసి అక్కడ సదరు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి అక్కడ జులుం చేసేసి వీళ్ళ కార్డులందరూ వాళ్ళు తీసుకుని ఓట్లు గుద్దేసుకుని వస్తారని చెప్పేసి మాకు ఏదైనా సహజంగా కమ్యూనిటీ మీటింగ్ లో మేము కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతూ ఉంటారు. బహుశా అది నిజమే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ మాటల ద్వారా. ఇప్పుడన్నా సరే పులివెందుల ప్రజలు కూటమి అభ్యర్థిని గెలిపిస్తే కనీసం రానున్న రోజులు అయినా సరే రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గాల్లో వాళ్ళకు ఉన్నటువంటి స్వతంత్ర హక్కులు, ప్రజాస్వామ్యబద్ధంగా బ్రతికేటువంటి హక్కు ఏదైతే ఉందో అది కూడా పులివెందుల ప్రజలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వాళ్ళకు ఒక గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు కూటమి అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా పులివెందులలో కూడా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా బతకొచ్చు. ఆ విషయాన్ని ఇప్పుడున్నటువంటి ఈ ఛాన్స్ ని పులివెందుల ప్రజలు ఉపయోగించుకుంటారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. అన్నయ్య గారు ఎప్పుడైనా వెళ్ళారా మీరు పులివెందుల? వెళ్ళాను సార్, ఒకసారి కమ్యూనిటీ మీటింగ్ వెళ్ళాను. ఏంటి పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది? చెప్పినట్టు ఉంటుందా? చెప్పాను కదా సార్, ఇప్పుడు కాదు మీకు లాస్ట్ ఒక డిబేట్ లో కూడా చెప్పాను అక్కడ క్లియర్ గా. హత్య కావించబడ్డ వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళంతా జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలేమో వీళ్ళ కింద కూలీలుగా మగ్గుతున్నారు. వీళ్ళు మాత్రం వాళ్ళతో హత్యలు చేయించేసి వాళ్ళు మాత్రం ఆ వేల వందల ఎకరాల భూములు ఆక్రమించుకొని మొత్తం అక్కడంతా ఒక హుకుం నడిసిద్ది. అది క్లియర్ గా అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు చెప్పారుగా మా పులివెందుల్లోకి ఎవరు అడుగు పెట్టలేరు అని చెప్పేసి. అట్లాంటి ఒక కోటరీ అక్కడ ఉండిద్ది కాబట్టి ఎవరు బయట మాట్లాడరు. సో మీరు వాళ్ళతో మాట్లాడారు క్లియర్లీ సార్. మీరు రాయలసీమలో ఎక్కడ ఏ కమ్యూనిటీ మీటింగ్ మీకు సంబంధించి మీ కమ్యూనిటీ మీటింగ్లు ఏమన్నా మీరు అటెండ్ అవ్వండి, తెలుస్తుంది మీకు రాయలసీమలో జరుగుతున్నటువంటి దాష్టికాలు ఏంటియో. ఏళ్ల తరబడి అక్కడి నుంచి ఎంతమంది నాయకులు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని వెళ్తున్నప్పటికీ ఇప్పటికి కూడా అక్కడ కరువు ప్రాంతంగానే ఎందుకుందో, ఎందుకు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి యువత వలసలు వెళ్తారో, ఎందుకు ఇప్పటికీ అక్కడ బానిసత్వం అనేటువంటి సంవత్సరాల తరబడి కూలీకి రాసుకొని వెళ్లేటువంటి బాండింగ్ ఇప్పటికి కూడా అక్కడ ఎందుకు నడుస్తుంది? బాండ్ల మీద కాగితాల మీద రాపించుకొని తీసుకెళ్తారు. 10 సంవత్సరాలు మాకిందా, 5 సంవత్సరాలు మాకిందా అని చెప్పేసి. అట్లాంటి సిస్టమ్ ఎక్కడా కూడా లేదు. బట్ అది రాయలసీమలో ఇప్పటికీ నడుస్తుంది. పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని ఆసక్తి ఉన్నప్పటికీ కూడా కుటుంబాలు ఛిద్రమైపోయి, ఇంటి పెద్ద జైలు పాలైపోయి, ఇంటి పెద్ద ఎక్కడో చోట హత్య గావించబడి అసలు ఎక్కడున్నాడో తెలియకుండా మాయమైపోయి ఇట్లాంటి కుటుంబాలు కోకొల్లలో ఉన్నాయి ఆ ప్రాంతంలో. ఓకే, కరెక్టే. ఎస్పెషల్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి మాత్రమే. సరే అరుణ గారు, ఒక్క విషయం, అంటే ఇదంతా ఎవరు తప్పు? వైఎస్ఆర్సీపీదా? సార్ ఇక్కడ నేను ఒక పార్టీనో ఒక వ్యక్తినో నేను చేయలే. అందుకే క్లియర్ గా చెప్పాను మీకు ఇందాక. పులివెందుల నియోజకవర్గానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు కూటమి అభ్యర్థి గెలిస్తే అక్కడ కొంతమందికి ప్రజాస్వామ్యం వచ్చింది, గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. కూటమి అభ్యర్థి గెలిస్తే పులివెందులకు ప్రజాస్వామ్యం వస్తుందా? 100% సార్. వాళ్ళు ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోలేరు. కొన్ని సామాజిక వర్గాలు ఇప్పటికీ అక్కడ కాదని ఎవరన్నా చెప్పండి. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలను మేము స్వచ్ఛందంగా ప్రతిసారి ఎలక్షన్ లో మా ఓటు మేమే ఈవీఎం మీద నొక్కొస్తున్నాం అని చెప్పి చెప్పండి. ఏ దళితుడైనా, ఏ బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి సామాన్యుడైనా, ఏ ఎస్టీ సామాజిక వర్గంలో సామాన్యుడైనా ఒక్కళ్ళు చెప్పరు. ఎందుకంటే ఒక లారీకి ఎక్కిచ్చేసి తీసుకెళ్లి ఆ లారీలో ఉన్న వాళ్ళ ఓట్లందరూ ఒక వ్యక్తి వేసి వస్తాడంట అక్కడ. ఇంకా అలాంటివి నడుస్తున్నాయండి? నడుస్తున్నాయి సార్. క్లియర్లీ మీరు కమ్యూనిటీ మీటింగ్కి వెళ్ళండి, ఒక్కొక్కరు వాళ్ళ ఆవేదన చెప్తా ఉంటే మాకు అసలు రక్తం మరిగిపోద్ది. కానీ ఏం చేయలేం. ఓకే, వెంకటేష్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటండి 20,000 ఓటట? ఇదేంటి నమ్మొచ్చా? ప్రచారమేనా? ఎవరికి వాళ్ళు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం ఎందుకు ఇంత సీరియస్?
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలైతే 20,000 ఓటు అంటే ఎవరు కూడా నమ్మశక్యంగా ఆలోచించేటువంటి ఒక వ్యవహారం కాదండి. కాకపోతే ఇది జిల్లా పరిషత్ సంబంధించి చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారు. సుమారుగా ఒక 10,000 ఓటింగ్ అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక నియోజకవర్గం కాబట్టి 20,000 కొంటారు, 25,000 కొంటారు. ఎందుకంటే దీన్ని పీపుల్స్ రెఫరెండం గా చూపించాలి అనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి ఒక సీటుని గెలవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రాభవం తగ్గింది. రాష్ట్రంలో 11 సీట్లకే కాదు, సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ కూడా ఆయన కోల్పోయారు అని చెప్పేసి అని చెప్పడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుదిరిగేటువంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వంలో కనబడండి. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే రాయపాటి అరుణ్ గారు చెప్పినట్లు లారీలకు ఎక్కించి ఏదో సంతలో పశువుల్ని కొన్నట్టు ఓట్లు కొనుక్కుంటున్నారు అనేటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఉందో, గత 10 సంవత్సరాలుగా నాకు తెలిసినంత వరకు 2 ఎలక్షన్స్ చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ. అలాగే 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఏనాడు ఇటువంటి ఒక కామెంట్ ఎప్పుడు కూడా విన్నటువంటి పరిస్థితి లేదు. సహజంగా ఓట్లు రిగ్గింగ్లు జరుగుతాయి, లేదా ఒకరి ఓటు ఒకరు వేయడమో లేకపోతే బలవంతంగా వేసుకోవడమో జరుగుతాయి. దానికి సంబంధించి ఈ రోజు ప్రజానీకం అందరూ కూడా రిటాలియేషన్ మోడ్ లోనే ఉన్నారు. కానీ గంపగుత్తుగా ఓట్లు కొనుక్కునేటువంటి ఒక పరిస్థితి ఇంకా పులివెందుల్లో మాత్రమే ఉందా, రాష్ట్రంలో మరొక చోట ఎక్కడ ఉందో కూడా ఈ రోజు కూడా ఎటువంటి ఒక్క రోజు కూడా ఒక్క సమస్యను కూడా ఇలా జరిగింది అని చెప్పేసి ఎత్తి చూపినటువంటి చరిత్ర జనసేన పార్టీకి లేదు ఎలక్షన్ లో. మరి ఈ రోజు ప్రత్యక్షంగా జనసేన పార్టీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఈ రకంగా ఓట్ల దోపిడీ జరుగుతుంది అని చెప్పేసి అని చాలా కొత్త గళం ఎత్తుకుంటున్నారు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే జిల్లా పరిషత్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో కాబట్టి ఈ స్థాయిలో ఉంది. కానీ మరి పక్కనే ఇంకొక ఎలక్షన్ జరిగింది కదా మొన్న, వైజాగ్ సంబంధించినటువంటి, అక్కడ కూటమి ప్రభుత్వం ఓడిపోయినటువంటి పరిస్థితి. కానీ దాని గురించి ఎవరు చర్చించినటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ. ఎస్ సార్, అక్కడ ఎవరో కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎందుకని పట్టించుకోలేదు? కూటమి ప్రభుత్వం అక్కడ ఓడిపోయిన మాట వాస్తవం కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు. ఇక్కడ వైనాడు కుప్పం అన్నప్పుడే ఇక్కడ వైనాడు పులివెందుల అనేటువంటి ఒక స్లోగన్ ని బలంగా వినిపించడానికి, వాస్తవంగా చెప్పాలంటే జిల్లా పరిషత్ ఎన్నిక ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి క్రమం ఏంటంటే, ఆల్రెడీ ఉన్నటువంటి సభ్యుడు చనిపోతే బై ఎలక్షన్ వచ్చినటువంటి ఒక పరిస్థితి. తరతరాలుగా వచ్చేటువంటి సాంప్రదాయం ఏంటంటే రాజకీయాల్లో బై ఎలక్షన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అన్ని పార్టీలు కూర్చొని చర్చించుకుని వాళ్ళ కుటుంబానికి ప్రాతినిధ్యం వహించే ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఈ రాష్ట్రంలో ఉంది. అయితే గత కొంతకాలంగా దీన్ని అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి, పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరి ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు జరుగుతుంది అని అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఓకే, దీని ద్వారా ఒక రెఫరెండం రాష్ట్రం యొక్క వైపు మొత్తం కూటమి వైపు ఉందని చెప్పుకోవడానికి కూటమి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సరే. ఇప్పుడు ప్రశాంతంగా జరిగే పరిస్థితి ఉందా? రక్తపాతాలకు దారి తీస్తుందా? ఎప్పుడైతే పక్క నియోజకవర్గంలో నుంచి వచ్చి ఒక వ్యక్తి ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధపడ్డారో, ఆ వ్యక్తి యొక్క చరిత్ర ఏంటో చూసిన తర్వాత ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని ఎవరు అనుకోవట్లేదు. అసలు ప్రశాంతత అనే దానికి అక్కడ అవకాశమే లేదు. ఓకే, ఎందుకంటే అక్కడ 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితి. ఓకే రైట్. ఓకే మల్లేశ్వర్ గారు, సాక్షాత్తు ఇప్పుడు ఎస్సీలు బీసీలకి ప్రాతినిధ్యం లేదని చెప్పేసి గొల్లుమని ఏడుస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్సీ మీద ప్రత్యక్షంగా 20 స్కార్పియోలు వేసుకుని వచ్చి దాడి చేసినటువంటి ఒక వైను మనం అందరం కూడా చూసాం కదా. మరి దీని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? మరి ఆ రోజు ఏ పత్తి వ్యాపారం చేస్తానికి వెళ్ళారో ఈ రోజు వరకు చెప్పట్లేదు ప్రభుత్వం. ఆ రోజు సాక్షాత్తు పోలీసు వారు బయటకు వచ్చి మీరు వచ్చిన పని చూసుకోకుండా పక్క పల్లెటూరుకి వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి అని అన్నారు. మరి ఆ పత్తి వ్యాపారానికి సంబంధించి ఏంటి అనేది ఈ రోజు వరకు క్లారిటీ లేదు. ఇంకా మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ప్రశాంతత అనే దానికి ఈ రోజు పులివెందుల్లో ఒక క్వశ్చన్ మార్కే పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎలక్షన్ అయ్యే వరకు ఈ రావణ కాష్టం లాగా ఇది రగులుతానే ఉంటది, అది ధన మాన ప్రాణాలను దోచుకుంటానే ఉంటది అని చెప్పేసి మనందరం కూడా విశ్లేషించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వంశీ
ఒక్క నిమిషం ఇస్తానండి మల్లేష్ గారు, ఎందుకంటే ఆయన వెహికల్లో ఉన్నారు కదా, ఒకవేళ సిగ్నల్ కట్ అవుతుందేమో ఆయన మాట్లాడే. మీరు అంత ఫేవర్ చేయకూడదు సార్, నా టైం నాకు ఇవ్వండి. కాదండి నేను ఇస్తాను, కాదు వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత కదా మీరు మాట్లాడాలి, తర్వాత మీరు రోజా కాదండి ఆడదాం ఆంధ్ర రోజా గారు అంశం మీరు ముందు చెప్తే ఏమర్థం అవుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారో తెలిస్తేనే కదా మీరు మాట్లాడగలరు. పర్వాలేదు, నేను పక్కన ఆగాను సార్, ఇవ్వండి పర్వాలేదు. కాదు రోజా గారు అంశం మీరు మాట్లాడితే ఆవిడ కౌంటర్ ఇవ్వగలదు, కానీ ఆవిడ ముందు మాట్లాడితే ఇంకేంటి ఉంటుంది, నాకు తెలుసు కదా ఏం చేయాలని. వంశీ ఏంటి ఆడదాం ఆంధ్ర రోజా గారిని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారంటున్నారు, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట డీజీపీ గారికి, అది ప్రభుత్వానికి ఇస్తుందట, వాళ్ళు సిబిఐకి ఇస్తారో లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని రోజా గారిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి వస్తున్న టాకు, రోజా గారితో పాటుగా ఆయన సోదరుడు కూడా ఇందులో ఉన్నారని చెప్పి ఆ రిపోర్ట్లో ఉన్నట్లుగా ఏం జరుగుతుంది సార్? ఒక్క నిమిషం. సింగళూరు వెంకటేష్ గారు మరి కుప్పంలో పులివెందుల్లో ఇప్పుడు కూటమి గెలిస్తే అది ప్రజా మ్యాండేట్ అని ఫీల్ అయ్యేలా వీళ్ళ ఉద్దేశం కాబట్టి కూటమిని ఎంతకైనా అయిపోయింది కదా, అది ఈ టాపిక్ చెప్పాలి కదా సార్, చెప్పాలి కదా. కుప్పంలో అదే చేశారా సార్? కుప్పంలో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో అదే చేశారా? చెప్పాలి. ఓకే, సో అదే చేయలేదు కదా. ఓకే, రోజా గారి విషయం గురించి వస్తే సార్, మా నాయకులు మేము ముందే చెప్పాం, అక్రమ అరెస్ట్ అయితే ఉండవు, డెఫినెట్లీ విచారణ జరుగుతుంది, విచారణలో దోషి అని తేలితే మాత్రం అరెస్ట్ చేయకుండా ఉండవు అని చెప్పాం. ఈ రోజు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు, 40 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేల్చారు. ఆ 40 కోట్ల రూపాయల అవినీతికి బాధ్యులైనటువంటి మంత్రి రోజా, అప్పుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఈ విషయాల్లో కలగజేసినటువంటి రోజా సోదరుడు, వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నారో ఏ విజిలెన్స్ రిపోర్ట్ అయితే వీళ్ళ నేరాలు తేలినాయో వాళ్ళనైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. రోజా గారు అంటా ఉన్నారు కదా, అప్పట్లో గతంలో ఆవిడ మరి స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా చెప్పారు, అవన్నీ కూడా ఎంక్వైరీ జరిగింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ రిపోర్ట్ లో 40 కోట్ల రూపాయల మేర ఇది అవినీతి జరిగిందని చెప్పి రుజువు ఉంది. దాన్ని మరి డీజీ గారికి ఇచ్చారు, డీజీ గారు మరి సిఐడికి ఇస్తారా ఎవరికి ఇస్తారా అనేది చూసి డెఫినెట్లీ రోజా గారు. ఇంకొక కీలకమైన అంశం నేను ఉదయం నుంచి నేను అబ్జర్వ్ చేస్తాను, ఐపాక్ ఇన్వాల్వ్మెంట్ ఏంటిది? ఐపాక్ ఇందులో ఉన్నది ఒక 40-50 కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందంటారేంటి? అదే సార్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి ఎట్లాగైతే సినిమాకి డిజిటల్ కార్పొరేషన్ మనీ ట్రాన్స్ఫర్ అయినాయో, ఐపాక్ కి ఇలాగే వీళ్ళ దగ్గర నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర ఫండ్స్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయి, దానికి ఆధారాలు కూడా సేకరించారు విజిలెన్స్ వాళ్ళు. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారికి డిజిటల్ కార్పొరేషన్ మనీ ట్రాన్స్ఫర్ అయినాయి సార్, దాని ఆధారాలు ఉన్నాయి. అలాగే ఇది కూడా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఐపాక్ కి ట్రాన్స్ఫర్ అయినాయి, ఆడుదాం ఆంధ్ర కేటాయించినటువంటి ఫండ్స్ ఐపాక్ కి ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ప్రచారాలకు వాడుకున్నారు. ఇవన్నీ కూడా విజిలెన్స్ రిపోర్ట్లతో సహా రుజువు చేశారు. సో ఈ రోజు మరి దానికి సమాధానం చెప్పాలి కదా. సో అరెస్ట్ ఖాయం అంటారు, ఇప్పుడు దాకా ఏదో ప్రచారం జరిగింది కానీ వాస్తవాలకు వెళ్తుందా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అవినీతి రుజువు అయితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆధారాలు లేకుండా కక్షపూరిత అరెస్టులు అయితే చేయమని కూడా చెప్పారు. ఈ రోజు విజిలెన్స్ రిపోర్ట్ ద్వారా అవినీతి రుజువు అయింది, మంత్రిగా 7 సంతకాలు పెట్టుంటారు, అవన్నీ తేలుస్తారు, చేయాల్సిన పని చేస్తారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఓకే, మల్లేష్ గారు ఇప్పుడు రెస్పాండ్ అవ్వండి. ఏంటి 40 కోట్ల స్కామ్ అట, ఐపాక్ డైవర్ట్ చేశారట, విజిలెన్స్ పక్కా రికార్డ్స్ అన్నీ కూడా డీజీకి ఇచ్చారట, డీజీ గారు ప్రభుత్వానికి ఇస్తారట, అది సిబిఐకి వెళ్తుందో లేకపోతే సిఐడికి వెళ్తుందో లేకపోతే వాళ్ళే ఏదైనా యాక్షన్ డైరెక్షన్ ఏమన్నా ఇస్తారో. ఆయనే కాదు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాకుండా రోజా గారు సోదరుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని పక్కా రికార్డ్స్ ఉన్నాయట. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన స్టార్టింగ్ లోనే ఆడుదాం ఆంధ్రాలో 150 కోట్ల లోటుపాట్లు జరిగాయి, అది జరిగాయి, ఇది జరిగాయి అని చెప్పారు. అసలు వీళ్ళకి ఆడుదాం ఆంధ్రాకి ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టారో పోని తెలుసా? తెలీదు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టారు, ఇన్ని కోట్ల 119 కోట్ల బడ్జెట్ పెడితే 150 కోట్ల ఎక్కడ దోపిడీ జరుగుతుంది అని అడగగానే ఆపేసి 3-4 నెలలు దానికోసం డిస్కషనే లేకుండా ఇప్పుడు 15 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళకి సంబంధించినటువంటి అసెంబ్లీలోనే ప్రశ్న నెంబరు 13711 కావాలంటే మీకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను. మార్చ్ 4వ తారీఖున వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే దువారపు రామారావు గారు, భూమారెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు, పరుచూరి అశోక్ బారు ఎమ్మెల్సీలు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఏంటంటే గౌరవనీయులైన రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా అంటే, ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్యోగం జరిగిందా, విషయం వాస్తవమేనా అని వాళ్ళు క్వశ్చన్ అడిగితే
దానికి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మంజూరైన మొత్తం బడ్జెట్ 119.19 కోట్లు, దానిలో 119 మొత్తం ఖర్చు చేయడం జరిగింది. ఈ కింద పేర్కొన్నటువంటి స్పోర్ట్స్ కిట్ల సేకరణ, యాప్, టీ-షర్టు, బ్రోచర్లు, స్పోర్ట్స్ నిర్వహణ ఇదంతా సజావుగా జరిగింది. ఎటువంటి షిఫ్టింగ్లు గానీ ఎటువంటి అల్లకొల్లాలు గానీ ఏమీ జరగలేదు అని వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది కలెక్టర్లకి బదాయిస్తారు. ఈ అమౌంట్ కూడా కలెక్టర్ ఖాతాకి డిఎస్ఐ చైర్మన్ 40 కోట్ల మొత్తాన్ని స్పోర్ట్స్ నిర్వహణకి అంటే అధికారుల ఛార్జీలు, రవాణా, ఫుడ్, ప్రైజ్ మనీ మొత్తం అంతా కలెక్టర్లకి మాత్రమే చేసినటువంటి పరిస్థితి. ఇంకా పాపం వీళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇది ఆర్ఎన్బిఐ వాళ్ళకి ఇచ్చినటువంటి టెండర్లు, వాళ్ళు వేసిన టెండర్లు. అదేం రోజా అకౌంట్ లో నుంచి వెళ్ళిందో, రోజా గారి వాళ్ళ బ్రదర్ పర్సనల్ అకౌంట్ లో నుంచి వెళ్ళినటువంటి డబ్బులు కాదు. ఇది మీరే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి థింగ్. అంటే మనకు నచ్చినట్టుగా ఒకసారి దోపిడీ జరిగిందని మనమే మాట్లాడతాం, ఒకసారి దోపిడీ జరగలేదని మాట్లాడతాం. అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పింది అబద్ధమా నిజమా? ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించారు అనుకొని మీకు నచ్చినట్టుగా మద్యంలో 1,00,000 కోట్లు అయిపోయింది, 50,000 కోట్లు అయిపోయింది. ఇప్పుడు చివరికి వచ్చేమో 3,000. కాదండి, మరి విజిలెన్స్ కాదండి. అంటే మల్లేశ్వరి గారు నాకు ఒక పాయింట్ చెప్పండి. అంటే ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన కాదు, మీరే కష్టం చెప్పడం వచ్చు మల్లేశ్వరి గారు. మల్లేశ్వరి గారు సరే వినండి, నా మాట వినండి. మీరే మాట్లాడదు కానీ నా మాట వినండి. అంటే విజిలెన్స్ వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని ఏంటి మీ అభిప్రాయం? ఏం రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు? విజిలెన్స్ వాళ్ళు అంటే మరి ఇప్పుడు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, మరి వీళ్ళ మంత్రి చెప్పింది తప్పుడు సమాచారం అంటారా, నిజమైన సమాచారం అంటారా? మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది కూడా అబద్ధాలు ఆడుతున్నారా? భగవద్గీత మీద ఒట్లేసి మాట్లాడినటువంటి అన్ని అబద్ధాలే అంటారా? మరి గతంలో మీరు మాట్లాడారు 150 కోట్లు అన్నారు, ఇప్పుడు వచ్చి 40 కోట్లు అంటున్నారు, రూపాయే ఖర్చు పెట్టలేదు అంటున్నారు. 40 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టినట్ట కాదు. ఇప్పుడు వస్తున్న రికార్డ్స్ ఏంటంటే వాళ్ళు చెప్పింది వినండి, 110 నుంచి 120. మల్లేశ్వరి గారు మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం. 150 కోట్లు 200 కోట్లు కాదు, 110 నుంచి 125 కోట్ల బడ్జెట్. అందులో 40 కోట్ల పక్కదారి పట్టించారు. 19 కోట్లే సార్ బడ్జెట్, 125 కోట్లు కాదు. సరే 110 నుంచి 125 అన్నాను నేను. వినండి, 110 నుంచి 125 అన్నాను నేను. 110 అనలేదు, 125 అనలేదు నేను. సరే 119 కోట్లు. సరే 119 కోట్లు. ఓకే వినండి 119 కోట్లు. 119 కోట్ల బడ్జెట్ అంటుంటే మళ్ళీ 125 మధ్యలో అంటారేం సార్? అరే 110 నుంచి 125 కోట్లు బడ్జెట్ అండి. అది 119 కోట్లు రిలీజ్ అయ్యి ఉంటది. మీకు అర్థం కావట్లేదు నా వాయిస్? 110 నుంచి 125 కోట్లు బడ్జెట్ అనుకున్నారు, 119 కోట్లు రిలీజ్ చేశారు. అందులో 40 కోట్లు ఐప్యాక్ వెళ్ళిందట, అది విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట, అది డీజీ చేతిలో ఉంది, అది ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. అది తప్పా? అది చెప్పండి మీరు. నేను కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే దానికి ముందు మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీలో మీ మినిస్టరే చెప్పినటువంటి డీటెయిల్స్ అవి, నేను చెప్పినది కాదు. వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ కి వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్, క్వశ్చన్ వాళ్ళ దగ్గరే ఉంది, ఆన్సర్ వాళ్ళ దగ్గరే ఉంది. అయినా సరే కక్షపూరితంగా మనం అరెస్ట్ చేసుకోవాలని అంటే రోజా గారి మీద కేసు పెడతాము, సిద్ధార్థ రెడ్డి మీద కేసు పెడతామంటే పెట్టుకోండి అని అంటున్నాను. ఓకే అరుణ గారు ఏంటండి వాళ్ళు ఏం తప్పు చేయలేదట? ఓకే ఒక్క నిమిషం. అరుణ గారు ఏంటి వాళ్ళు ఏం తప్పు చేయలేదట? నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఓకే అరుణ గారు వాళ్ళు ఏం తప్పు చేయలేదట, ఆడదాం ఆంధ్ర అని చెప్పి. ఒక్క నిమిషం ఆగండి. ఇందాక అరుణ గారు మాట్లాడిన దానికి కూడా మరి వైఎస్ఆర్సీపీ నుంచి నేనే వచ్చాను కాబట్టి నేనే డిఫైన్ చేసి చెప్పాలి. ఇందాక అరుణ గారు ఏమంటున్నారు అని అంటే కరువు కాలం. అసలు రాయలసీమ ఇవాళ అదిలో పులివెందుల కరువు కాలంలో ఉందా? ఏ మీటింగ్కి వెళ్ళారు సిస్టర్? నాకు తెలియక అడుగుతాను. మీరు ఒకసారి వెళ్ళి అన్ని వద్దు, అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ వద్దు, అక్కడ వచ్చినటువంటి డెవలప్మెంటల్ వెళ్ళి ఒకసారి పులివెందుల బస్ స్టాండ్ చూడండి, తెలుస్తుంది మీకు ఏ విధంగా డెవలప్ అయిందో అనేది. ఏ మీటింగ్ వెళ్ళి నేను ఏంటి కమ్యూనిటీ మీటింగ్ వెళ్ళాను, ఏ కమ్యూనిటీ కాదు ఏంటి బస్ స్టాండ్ కాదు, బస్ స్టాండ్ కాన్సెప్ట్ ఏంటి? బస్ స్టాండ్ ఏంది ఏముంటదండి అక్కడ? చూడండి ఏంటి బస్ స్టాండ్ ఏంటి అంత ప్రత్యేకత? అంటే ఏమన్నా కాదండి, ఇది పులివెందుంది, ఇది కుప్పంది. బస్ స్టాండ్ చూడండి, 8 సార్లు మనల్ని కల్పిస్తేనే కుప్పలు బస్ స్టాండే కట్టుకోలేకపోయారు మీరు. కాదు మల్లేశ్వరి గారు, అంటే కాదండి ఏదైనా ఒక ప్రాంతం అంటే సరే వినండి అసలు ఆవిడకి ఎలక్షన్ కోసం తెలీదు. ఎందుకంటే ఆవిడ
మొన్న ఎలక్షన్ లో కూడా ఆవిడ పనిచేయలేనటువంటి వ్యక్తి. ఎవరు? అసలు ఏ నియోజకవర్గంలో ఆవిడ పనిచేశారో ఎవరు? చెప్పండి. ఎలక్షన్ కోసం తెలిసి ఆవిడ మాట్లాడడానికి. కాదు, ఎవరు పని చేయలేదు? ఆవిడ రావిపాటి అరుణ గారు అసలు పని చేయలేదు ఎలక్షన్ లోని. అసలు ఏ నియోజకవర్గంలో ఆవిడ పనిచేశారో ఎలక్షన్ కి చెప్పమనండి. అయితే కాదండి, చాలా పెద్ద ప్రశ్న వేసారండి మీరు. కాదు మల్లేశ్వర్ గారు చాలా పెద్ద ప్రశ్న వేశారు, అది ఆవిడే సమాధానం చెప్పాలి. ఎందుకండి మీకు ఎలక్షన్ గురించి తెలియదు? అరుణ గారు సరే వినండి, సరే వినండి, సరే ఓకే. కొడితే వెళ్ళిపోయింది. ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎప్పుడో వచ్చేసి నేను జనసేన, సరే ఓకే సరే ఒక్క నిమిషం మల్లేశ్వర్ గారు మీకు ఇచ్చాను కదా అవకాశం, కాస్తే మళ్ళీ ఇస్తాను. వినండి, ఆవిడ మాట్లాడమండి. చాలా సరే క్రాస్ టాక్ వద్దు. మల్లేశ్వర్ గారు వినండి. మల్లేశ్వర్ గారు మీకు నేను అవకాశం ఇస్తున్నాను, మీరు అడిగిన వెంటనే మీకు అవకాశం ఇస్తున్నాను. వినండి మీరు అవకాశం ఇస్తున్నాను, ఆపర్చునిటీ మీరు తీసుకోండి. మీకు అవకాశం ఇస్తున్నాను, మళ్ళీ మాట్లాడతానన్నారు ఆవిడ మీద, మీకు అవకాశం ఇచ్చారు, వెయిట్ చేయండి. మళ్ళీ ఇస్తాను. క్రాస్ టాక్ నేను అలౌ చేయను మల్లేశ్వర్ గారు, టైం వేస్ట్ చేయకండి. సరే ఓకే పర్సనల్ వద్దు, పాయింట్ వైజ్ మాట్లాడదాం. అరుణ గారు సరే వినండి, సరే వినండి, నేను ఆపుతాను. పర్సనల్ గా మాట్లాడితే ఎవరన్నా నేను ఆపుతాను. అరుణ గారు మీకు అసలు ఎన్నికల గురించి తెలియదు, మీకు ప్రచారాలే తెలియదు. మీరు ఎందుకండి పులివెందుల కోసం మీరు ఎందుకని మాట్లాడుతున్నారు? అవును సార్, నేను వీళ్ళలాగే ఎలక్షన్ టైంలో ఇంట్లో కూర్చొని టీవీ ఎదురు గెలుస్తాను ఓడిపోతాను ఐప్యాక్ ఇచ్చేటువంటి పేటిఎం డబ్బులు తీసుకుంటా పోస్టులు పెట్టుకుంటా ఉన్నాను సార్. నాలాంటి లేడీస్ మీ వీడియోలు చేసుకుంటాను. అసలు ఏ నియోజకవర్గం తిరగలా, ఏపీలో ఎన్ని నియోజకవర్గాలు తిరిగాను, ఎన్ని నియోజకవర్గాలు వర్క్ చేశాను. సరే అండి, క్రాస్ టాక్ వద్దండి మల్లేశ్వర్ గారు, మీకు నేను ఇస్తాను, క్రాస్ టాక్ వద్దు. పాప ఈవిడికి సెల్ఫీ వీడియోలు కను ప్యానెల్ లో కూర్చొని మాట్లాడడానికి డిఫరెన్స్ నేర్పించండి. ఫస్ట్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్యానెల్ లో కుదరదన్న విషయం కూడా చెప్పండి. మేము మాట్లాడితే మా పార్టీ యాక్షన్ తీసుకునేది కాబట్టి ఆగుతాను, లేదంటే పాత అరుణ లాగుంటే ఇవి కరెక్ట్ గా సమాధానం చెప్పేది మాత్రం క్లియర్ గా ఉంది. సరే ఒక్క నిమిషం అండి, నేను ఇస్తాను అని చెప్తాను. మీరు అనవసరంగా మ్యూట్ వరకు వెళ్ళొద్దు మల్లేశ్వర్ గారు మ్యూట్ వరకు వెళ్ళొద్దు. ఎవరు క్రాస్ టాక్ చేసినా వాళ్ళు మ్యూట్ పెట్టేస్తారో అంతవరకు వెళ్ళొద్దు. ఎవరు మాట్లాడినా కూడా సాంప్రదాయంగా మాట్లాడితే అందరూ వింటారు. సరే ఓకే నేను ఇస్తానంటున్నాను కదా, మీకు అవకాశం ఎందుకు అనవసరంగా ఇంటరప్ట్ చేస్తారు? మాట్లాడండి అరుణ గారు. సార్ వర్మ గారు, నేను ఎన్ని నియోజకవర్గాల క్యాంపెయిన్ చేసినా మీకు కూడా తెలుసు. ఆవిడకి నేను ఆన్సర్ చెప్పేది ఎందుకంటే టాపిక్ లోకి రండి. ఏంటి రోజా గారు వాళ్ళు ఏం తప్పు చేయలేదట, అసలు ఎంత బడ్జెట్ రిలీజ్ అయిందో మీకు ఎవరికి తెలియదట, ఆవిడ మీద అనవసరంగా అబాండాలు వేస్తున్నారు, అవినీతి ఆరోపణలు చేస్తున్నారట. యాక్చువల్ గా వాళ్ళ మీద అవినీతి అబాండాలు వేసి కేసులు పెట్టే పని అయితే వచ్చినట్టు వీళ్ళు ఎలా అయితే గవర్నమెంట్ రాగానే ప్రజావేదిక కోల్చడం తోటి కక్ష సాధింపులు స్టార్ట్ చేశారో అలాగే కూటమి ప్రభుత్వం చేయాలి అనుకుంటే ఇది ఎప్పుడో జరిగిపోయి ఉండేది సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమిలో ఉన్న నాయకులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఒకటే ఎజెండా మీద ఉన్నారు క్లియర్ గా. ఎవరిని కూడా కక్షపూరితంగానో వ్యక్తిగత కారణాలతోనో అరెస్ట్ చేయనేకూడదు. వాళ్ళు చాలా అవినీతి చేశారు, అవినీతిని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి చట్టపరంగానే అరెస్ట్ చేయాలి. కేసులు పెట్టామా వాళ్ళు మళ్ళీ మేము వెంటనే హైకోర్టును ఆశ్రయించి మేమే తప్పు చేయలేదని చెప్పేసి ప్రూవ్ చేసుకుని అమ్మటే బెయిల్ తీసుకొచ్చుకుని బయట తిరుగుతూ ఉంటారు. అది ఇంకా ప్రజల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ సంకేతాలను పంపించింది కాబట్టి అలా జరగకూడదు. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పు ఇది అని ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టి అప్పుడే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది. కాబట్టి క్లియర్ గా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అరెస్టు కూడా వీళ్ళు హైకోర్టులు సుప్రీంకోర్టులో కూడా తిరిగినప్పటికీ కూడా బెయిల్ తెచ్చుకోవడానికి కోర్టులు సైతం నిరాకరించి కస్టడీకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్, ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన సిచ్యువేషన్స్ మనం చూసాము. రోజా గారి విషయంలో కూడా క్లియర్ గా అదే జరిగింది. ఆడదాం ఆంధ్రాలో అవినీతి జరిగింది అన్నది బిఫోర్ ఎలక్షన్ తెలుసు. ఎందుకంటే మేము కళ్ళారా చూసాం. లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ నాయకులతోటి ప్రైజ్ మనీలు, అక్కడ ఉన్నటువంటి అవసరాలకు సంబంధించిన డబ్బులంతా కూడా లోకల్ గా ఉన్న కేడర్ తో ఖర్చు పెట్టించేసి వాటికి కూడా బిల్లులు పెట్టుకొని విత్డ్రా చేసుకున్న సిచ్యువేషన్ మేము చూసాము. కాబట్టి ఆ విషయం బిఫోర్ ఎలక్షన్ మాకు తెలుసు. అప్పుడే మేము డిబేట్ లో మాట్లాడాము. స్థానికంగా నాయకులతో పెట్టిస్తున్నారు, బట్ బడ్జెట్ అలోకేట్ చేశారు, ఆ డబ్బులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అప్పుడే క్వశ్చన్ చేశాం. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా క్లియర్ గా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆధారాలు కావాలి, కంప్లీట్ గా ఆధారాలతోనే అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో విజిలెన్స్ కమిటీని వేసింది. విజిలెన్స్ ఆల్రెడీ నిన్న మొత్తం రిపోర్ట్ మొత్తం క్లియర్ చేసి ఈ రోజు ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అవినీతి అవకతవకలు మొత్తం కూడా
రేపు పొద్దున ప్రభుత్వం చేతిలో డీజీ గారు పెట్టబోతున్నారు. దాన్ని బట్టి ఎవరికి ఇస్తారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది యాజ్ పర్ లా ఏముంటుందో ఆ చర్యల ప్రకారమే తీసుకుంటారు. ఇది మాత్రం క్లియర్. అందులో రోజా గారైనా ఇంకొకళ్ళైనా ఎవరు కూడా అవినీతి చేసినప్పుడు చట్టం దృష్టిలో అతీతులు కాదు. ఇది మాత్రం గమనించుకోవాలి. అంటే వాళ్ళకి ఏం సంబంధం లేదంటున్నారు కదా, వాళ్ళ సోదరుని ఇరికిస్తున్నారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని ఇరికిస్తున్నారు, అసలు స్కామే జరగలేదు, అసలు ఎంత బడ్జెట్ అయిందన్నది ఎవరికీ తెలియదు, ఎందుకు ఇవన్నీ కూడా అపోహలు చేస్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడే చెప్పలేకపోయారట. మీరు చెప్పింది ఎలా ఉందంటే రాను ఇంకొంచెం రోజులు పోతే వివేకానంద రెడ్డి గారు మర్డరే జరగలేదు, అది ఈ వీడియో, ఆయన ఎక్కడో అబ్రాడ్ లో పారిపోయి దాక్కొని ఉన్నాడు, ఆయన అసలు చంపనే లేదు, ఆయన చచ్చిపోనే లేదు, ఎక్కడో ఉన్నాడు పట్టకరాని అని చెప్పేసి ప్రభుత్వానికి కేసు పెట్టేలా ఉంది. మీరు చెప్పేది మరీ దారుణంగా. నేను చెప్పడం కదా, ఆవిడ చెప్తున్నారు. అవునండి, మరి ఆ రోజు అంతే సేమ్ నారాయణేశ్వర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి వేశారు సాక్షిలో. ఇప్పటి వరకు దానికి ఇంతవరకు అతిగతి లేదు. మళ్ళీ ఇప్పుడు ఆయన వాళ్ళ కూతురు ఇప్పటికి కూడా పోరాడుతూనే ఉంది. ఇంకొంచెం రోజులు టైం ఇస్తే ఇది ఇలాగ ఇప్పుడు మీరు ఎలాగ అవినీతి కేసులు మేము చేయలేదు, మేము శుద్ధపూసలు అని చెప్పుకుంటున్నారు. ఇంకా ముందుకెళ్తే అసలు వివేకానంద రెడ్డి గారు మర్డరే జరగలేదు, అది ఏ వీడియో చెప్పి ఎలా ఉన్నారు. మన పిఠాపురం ఎమ్మెల్యే ఎక్కడున్నారో ఒకసారి అడగండి. మీరు పర్సనల్ గా మాట్లాడొద్దు, దయొచ్చి మీరు పర్సనల్ గా మాట్లాడొద్దు. మీరు ఇందులో పర్సనల్ ఏంటండి, ఇందులో ఏం పర్సనల్ మాట్లాడారు? 3 సంవత్సరాల పిల్ల చచ్చిపోతే ఎక్కడికి పోయారు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు? పర్సనల్ ఏ విషయం మీద మాట్లాడారు? వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు మీద మాట్లాడాలా, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని కోడకత్తి గురించి మాట్లాడాలా? కాదండి, డోర్ డెలివరీ చేసిన కేసుల గురించి మాట్లాడి ఏ విషయం గురించి మాట్లాడారు? పిఠాపురం ఎమ్మెల్యే ఏం చేస్తాడు? అప్పుడు కూర్చొని ఇంట్లో బట్టలు కుట్టుకుంటాడా? పులివెందుల ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చొని బట్టలు కుట్టుకుంటాడు సుధిదారం పెట్టి. సరే సరే, ఆవిడెక్కడో ఉన్నట్టున్నారులేండి, అదేదో. ఓకే ఓకే, మల్లేశ్వరి గారు ఆవిడ ఎక్కడో వేరే దగ్గర ఉన్నట్టున్నారు, వాళ్ళు పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నట్టున్నారు, ఆవిడ ఏదో ఇబ్బంది పడుతున్నది. సరే, ఇప్పుడు ఆర్గ్యూ చేసుకునే టైం లేనట్టున్నదిలేండి. ఇప్పుడు మీరు ఇంతకేమన్నారు, పర్సనల్ గా వద్దు అంటారు, వాళ్ళు పర్సనల్ గా మాట్లాడారు. సరే ఓకే, ఎవరో పర్సనల్ గా వద్దండి. ఎందుకు మీకు ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? మీ పార్టీ విధానం మీది, వాళ్ళ పార్టీ విధానం అది. ఇప్పటికి 2 సార్లు మాట్లాడింది, ఒక్క మాట కూడా మీరు మాట్లాడట్లేదు. అసలు మీరు నాకు వినిపిస్తేనే కదా, ఆవిడ మాట్లాడింది నా దాకా రానివ్వట్లేదు కదా, మీరు మధ్యలో తగులుకుంటున్నారు. నాకేమవుతున్నది, నాకు అర్థం కావట్లేదని మీకు నేను చెప్తున్నాను. నేను వినాలి అంటే నాకు ఫ్రీగా ఆ వాయిస్ రావాలి. మీరు జూముల్లో ఉంటారు కాదండి, మీరు జూముల్లో ఉంటారు, క్రాస్ టాక్ చేస్తారు, అది ఏమి రీచ్ అవుతుంది నాకు ఇద్దరు మాట్లాడుతుంటేని? నా పక్కన ఉంటే నాకు అర్థం అవుతుంది. ఓకే వెంకటేష్ గారు ఏంటండి ఆడదాం ఆంధ్ర విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట, అందులో పక్కా ఆధారాలతోటి రోజా గారు బుక్ అయ్యారు అని. బుక్ అయితే అరెస్ట్ చేసి లోపలేస్తారు, ఏముందండి దాంట్లో? అంతేనా? ఎలా ఉంటాయండి దీనికి శిక్షలు? అవి చెప్పలేమా సార్? ఇప్పుడు ఎలా ఉంటాయంటే రిమైనింగ్ అన్ని కేసులు ఎలా ఉంటాయో దీనిలో కూడా అలాగే ఉంటాయి, దాని యొక్క తీవ్రతను బట్టి. ఓకే, అంటే ఎలాంటి స్కామ్? జనరల్గా 40 కోట్లు స్కామ్ అంటున్నారు, దీనికి ఏ సెక్షన్లు ఉండొచ్చు? మీరు అడ్వకేట్ కాబట్టి ఇక్కడ పోలీస్ గానీ విజిలెన్స్ రిపోర్ట్ గానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం తన చేతులతో తానే అన్ని నడిపించి చేసేటువంటి పరిస్థితి. గతంలో ఎన్నో విజిలెన్స్ రిపోర్ట్లు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినాయి. మరి ఎవరు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. రెండోది 119 కోట్ల 40 కోట్ల రూపాయల స్కామ్ అనేది ఇది ఒక పెద్ద బిడ్డోరు, ఇది ఒక కవర్ డ్రైవ్ లాగా ఉంది. వాస్తవంగా ఏంటంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్లా బాబురావు గారు అనుకుంటా, ఐ థింక్, ఆయన అడిగినటువంటి ఒక సమస్యకి రాజ్యసభలో వచ్చినటువంటి సమాధానం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 2400 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతపడిపోయినాయి అనేటువంటి ఒక న్యూస్ ఈ రోజు బయటకు వచ్చినటువంటి ఒక పరిస్థితి సార్. దీనికి కవర్ డ్రైవ్ కిందనే ఇది చూడాలి. ఎందుకనంటే ఆడుదాం ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకముందు నుంచే కూటమి నాయకులందరూ కూడా దీనిలో స్కామ్ జరిగింది అని అంటున్నారు. ఈ స్కామ్ ను పట్టుకోవడానికి ఇదేమి 1,00,000 కోట్ల స్కామ్ కాదు, 10,000 కోట్ల స్కామ్ కాదు, 1000 కోట్ల స్కామ్ కాదు. 15 నెలలు విజిలెన్స్ రిపోర్ట్ తీసుకురావడానికి 40 రోజులు లేకపోతే 2 నెలల్లో ఎక్కువ. ఇది ఏంటంటే ఇది ఒక ట్రంప్ కార్డ్ లాగా, ఇక్కడ ఒక ఫెయిల్యూర్ వస్తే దాన్ని ఇమీడియట్ గా కవర్ డ్రైవ్ చేసుకోవడానికి ఇమీడియట్ గా ఇంకొక న్యూస్ ని మనం స్ప్రెడ్ చేయటం, ఒక స్పెక్యులేషన్ చేయటం. 1,00,000 కోట్ల మద్యం స్కామ్ 3,500 కోట్ల దగ్గరికి వచ్చి 11 కోట్లు, తర్వాత ఒక 20 కోట్ల రూపాయల దగ్గరికి ముగిసిపోతున్నటువంటి ఒక పరిస్థితి ఏది 1.5 సంవత్సరం తర్వాత.
కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక కవర్ డ్రైవ్ గానే మనం చూడాలి తప్ప ఆడుదాం ఆంధ్రాలో అంత పెద్ద అవినీతి జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద మాస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ సార్. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ లో పట్టుకోగలటువంటి ఒక సమర్థత ఉన్నటువంటి నాయకుడు. నో డౌట్ ఎట్ అవర్, ఎవరికి డౌట్ లేనటువంటి. సార్ మరి ఏంటి విజిలెన్స్ రిపోర్ట్ ఏంటి, డీజీకి వెళ్ళడం ఏంటి, అది ప్రభుత్వానికి ఇవ్వడం ఏంటి, ఇదన్నీ రాంగ్ న్యూసా? ఏ సార్ ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ డీజీ చేతికి వెళ్ళడం ఏంటి, ఆయన ప్రభుత్వానికి ఇవ్వడం ఏంటి సార్? ఇప్పుడు ఒక నేరం జరిగింది, దానికి ఇమీడియట్ గా కేసు కడతారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లేకపోతే మంత్రి మండలి ముందు పెడతారా? అంటే మంత్రి మండలి చెప్తే మీరు కేసు పెడతారా? మంత్రి మండలి చెప్తే డీజీకి ఇచ్చారని తీసుకెళ్ళి నేరం జరిగినప్పుడు కన్సెంట్ అథారిటీకి హీఈస్ ఆన్సరబుల్ టు మ్యాజిస్ట్రేట్. తప్పు జరిగింది అనగానే అరెస్ట్ చేసి అది రోజా ఆయన అక్కడ రోజా ఉన్నప్పటికీ కూడా, లేకపోతే ఇంకొక వ్యక్తి ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. ప్రభుత్వం యొక్క అనుమతి కావాల్సింది. ఒక విజిలెన్స్ కి ఒక అథారిటీ ఏమి ఇస్తారు సార్? ఖచ్చితంగా దీనిలో రిపోర్ట్ చేయండి, దీని మీద ఏదైనా వ్యవహారం తేడాగా ఉంటే కేసు కట్టండి, అరెస్ట్ చేయండి అని చెప్తారు. ఓకే వెంకటేష్ గారు నార్మల్గా ఇలాంటి వాటికి అధికార దుర్వినియోగం లేకపోతే స్కాము, కోట్లలో స్కాము, దీనికి ఎలాంటి సెక్షన్లు ఉంటాయండి? ఏ సెక్షన్లు ఉంటాయి జనరల్గా? సార్ వాళ్ళు పెట్టేటువంటి ఇప్పుడు ఎలాంటి పెడతారు అని జనరల్గా గతంలో ఉంటుంది కదా, మనకి రికార్డ్స్ ఉంటాయి కదా, చాలా కేసులు ఉంటాయి కదా మీ నోటీస్లో. బేసిక్ ఏంటంటే ఇవన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందే వస్తాయండి. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అని కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందే వస్తాయి. ఇవన్నీ కూడా మోర్ దాన్ 7 years శిక్షలు పడేటువంటి నాన్ బెయిలబుల్లే, అన్ని నాన్ బెయిలబుల్లే. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేది ఈ రోజు చట్టం చాలా సీరియస్ గా చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. వీటిలో అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కాదు, బెయిల్ కూడా ఇమీడియట్ గా వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఈ రోజు చాలా తీవ్రంగా చూస్తున్నటువంటి ఒక విషయం. కాబట్టి దీన్ని ముఖ్యంగా విజిలెన్స్ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇమీడియట్ గా బెయిల్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా కాదు. కాకపోతే దీనిలో ఉన్నటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో, ఇప్పుడు స్కామ్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద సాక్ష్యాలు కూలంకుషంగా అన్ని కూడా స్క్రూటినీ చేయబడతాయి. ఎందుకంటే హైకోర్టు పదే మొట్టిగాయలు వేస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వాన్ని. మీరు కరెక్ట్ గా రిపోర్ట్ ఇవ్వండి, మ్యాజిస్ట్రేట్లు కరెక్ట్ గా రిమాండ్ చేయండి, సెక్షన్స్ అన్ని కూడా కరెక్ట్ గా చూడండి అని చెప్పేసి అని పదే చెప్తుంది హైకోర్టు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 4-5 సార్లు దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మ్యాజిస్ట్రేట్లకి కూడా ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి కేసుల వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా వహించండి మ్యాజిస్ట్రేట్స్ అని చెప్పి. ఏంటి వంశీ, కీలకమైన సెక్షన్లేట నాన్ బెయిలబుల్ సెక్షన్లు పడే అవకాశం ఉంది అంటున్నారు. ఇదంతా ఏదో కుట్రపూరితంగా జరుగుతున్నదని వాళ్ళ అనుమానాలు. సింపుల్ గా సార్ మా సాక్షాత్తు మా అధికారులు చెప్పారు, సాక్ష్యాలు లేకుండా జగన్మోహన్ రెడ్డినే కాదు ఎవరిని కూడా మేము టచ్ చేయమని చెప్పారు. ఈ రోజు విజిలెన్స్ నివేదికలో సాక్ష్యాలు వచ్చాయి. ఇందాక నాగమల్లేశ్వరి గారు మాట్లాడుతా ఉన్నప్పుడు మంత్రి గారే చెప్పారు అని అంటా ఉన్నారు. మంత్రి గారు ఏం చెప్తారంటే సార్, గతంలో ఏదైతే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి టీం రాశారో అవి చెప్తారు. తర్వాత వాటిని ఎంక్వైరీకి పంపించి నిజంగా ఈ బిల్లు నిజమేనా, ఇదిగో పలానా రాయల్ స్పోర్ట్స్ అనే వ్యక్తికి 10 కోట్ల రూపాయలు చెల్లించారట, ఇదిగో బిల్లు, ఇది ఎంక్వైరీ చేయండి, ఈ బిల్లు నిజమేనా కాదా అని ఎంక్వైరీ చేస్తారు. ఆ బిల్లు నిజమో కాదో విజిలెన్స్ రిపోర్ట్ లో తేలుతుంది. అది కాకపోతే మల్లేశ్వరి గారు చాలా కీలకమైన సెక్షన్లు ఉంటాయట, నాన్ బెయిలబుల్ సెక్షన్లట, చాలా ఎక్కువ సంవత్సరాలు కూడా శిక్ష పడే అవకాశం అని చెప్తున్నారు. ఒకవేళ నిరూపణ అయితే, ఇవి నిజాలైతే నిరూపణ అయితే నిజాలైతే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా నన్ను అరెస్ట్ చేసుకోమని ఓపెన్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మనమేమో నిందలు వేసేసి గుడ్డగాల్చి ముఖం మీద వేసేసి మీరు తేల్చుకోండి అని అంటే, అసలు మనకి ఎంత బడ్జెట్ పెట్టారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి, రోజా గారి అకౌంట్ లో నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయా, లేకపోతే దానికి సపరేట్ గా ఒక అకౌంట్ మెయింటైన్ చేశారా? ఇవన్నీ ఏం అవసరం లేదు సార్. ఇవన్నీ మనం కరెక్ట్ గా సబ్జెక్ట్ మాట్లాడామనుకోండి, అవన్నీ కాదు. జరిగిపోయింది, వీళ్ళ దగ్గర విజువల్స్ వాళ్ళేమో 40 కోట్లు అని చెప్పేశారు. నిజంగా వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంటే ప్రెస్ మీట్ పెట్టమనండి. ఎవరి అకౌంట్ లో నుంచి, గతంలో ఎక్కడి నుంచి, ఏ అకౌంట్ నుంచి ఎక్కడికి వెళ్ళాయి, A1 ఎవరు, A2 ఎవరు, A3 ఎవరు అని పిక్చర్ వేసినట్టు చూపించినట్టు ఇవాళ చూపించమనండి. రోజా గారి అకౌంట్ లో నుంచి కానీ, లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి అకౌంట్. అరుణ గారు ఓకే మీ పాయింట్ అర్థమైంది. అరుణ గారు ఏంటి అవన్నీ నిరూపించగలరా?
విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, అవన్నీ నిరూపణ అయిన తర్వాత వాళ్ళన్నీ వెరిఫై చేసిన తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ తీసుకొని వచ్చారు సార్ గవర్నమెంట్ దగ్గరికి, డీజీ గారి దగ్గరికి. రేపు కన్ఫామ్ గా రేపు ఆ విషయాలు బయటికి వచ్చినప్పుడు తెలుస్తుంది 100%. ఇప్పుడు ఒకటి అవినీతి జరిగింది అంటే అకౌంట్ త్రూ అకౌంట్ ఎక్కడా జరగదు. ఒక అవినీతి ఎక్కడో ఒక 10 కోట్లు ఒక పర్మకి ఇచ్చాం మనం అంటే ఆ 10 కోట్ల రూపాయలకి సంబంధించి మనకి ప్రభుత్వానికి పెట్టినటువంటి ఆ పథకానికి సంబంధించినటువంటి మెటీరియల్ వాళ్ళు సప్లై చేశారా, లేదంటే ఎవరి ప్రోద్బలంతో అయినా సరే ఇది ఇచ్చేస్తే దాంట్లో 4 కోట్ల రూపాయల మెటీరియల్ సప్లై చేసి మిగతా 6 కోట్లు ఎవరికైనా వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారా, అది ఎలా వెళ్ళింది, ఇవన్నీ కూడా విజిలెన్స్ రిపోర్ట్ లో తెలిసేవి, ఇన్వెస్టిగేషన్ లో తెలిసేవి ఇవన్నీ కూడా. అవినీతి జరిగింది అంటే నేరుగా రోజా గారి అకౌంట్ నుంచి డైరెక్ట్ గా పలానా పుల్లం అకౌంట్ కల్లం అకౌంట్ డైరెక్ట్ గా ఆర్జామ్ ఆంధ్రాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి క్రీడా శాఖ నిధుల నుంచి దాన్ని తీసుకొచ్చి ఇస్తారని చెప్పేసి ఎక్కడ చెప్పరు. మనం మాట్లాడేటప్పుడు కనీసం దీన్ని ప్రజలు వింటారు, దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్న సెన్స్ మాట్లాడారు. అది కూడా తెలియదు. సరే సరే ఓకే అండి, ఓకే 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 రేపు కాదండి ఎలానో తెలిసిపోతుంది. మల్లేశ్వరి గారు మరికొన్ని గంటలు మాత్రమే, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. మళ్ళీ మనం కూర్చుంటాం, మళ్ళీ మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగమల్లేశ్వరి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ రాయపాటి అరుణ గారు, థ్యాంక్ యూ వెంకటేష్ సింగళూరు గారు, థ్యాంక్ యూ బండారు వంశీకృష్ణ గారు. ఇది వీళ్ళ ప్రైమ్ డిబేట్. చేస్తుంటూ 99 న్యూస్.